దగ్గరగా ఉంటే మీకు ప్రాణాపాయమని మీకు చెప్పలేను. చెప్పినా మీరు లెక్క చేయరని నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఇలా చేయక తప్పట్లేదు. సార్ 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 కళ్ళు తెరవండి సార్. సుబ్బు, ఆయన తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా హాస్పిటల్ అంటున్నావు? ఏం జరిగింది? సార్ 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 అమ్మా శ్రీవల్లి, నీకేం కాలేదు కదమ్మా? సార్, మీకేమైందో తెలియక నేను కంగారు పడుతుంటే మీరు నాకేమైందని అడుగుతున్నారేంటి? నాకేం కాలేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. ముందు నీకెలాగుందో చెప్పమ్మా. నాకంతా బానే ఉంది సార్. మీరు మాత్రం మీ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయకండి. మీరిలా పడిపోవడం చూసి నాకెంత భయం వేసిందో తెలుసా? నా గురించి కంగారు పడకమ్మా, నేను బానే ఉన్నాను. అయినా నువ్వు నా దగ్గరికి రాగానే నాకు ఏ సమస్య ఉన్నా క్లియర్ అయిపోతుందమ్మా. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు. అమ్మా శ్రీవల్లి, ఆ కాలాగడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నీకింకే సమస్య ఉండదు. థ్యాంక్ యూ సార్. నీకేదన్నా కష్టం వస్తే నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అంతేకాని ఇప్పుడు చేసినట్టుగా రిస్క్ మాత్రం ఎప్పుడు చేయకు. నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. అలాగే సార్. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరొక్కరే వెళ్తారా? పదండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అలాగే. తండ్రిగా నేను తన పక్కన లేకపోవడం వల్లే కదా శ్రీవల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కాలాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేను సీతా శ్రీవల్లి వాళ్లతో ఉండి ఉండుంటే తనక్కాని సీతక్కాని ఎటువంటి ప్రమాదం రానిచ్చేవాణ్ణి కాదు కదా.
వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. లేదన్నయ్య, ఎన్ని రోజులు పిన్ని శ్రీవల్లి ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు ఎలా బ్రతికారో కూడా మనకు తెలీదు. కానీ ఇక మీదట ఎలాగైనా సరే పిన్నిని చెల్లిని మన దగ్గరికి తీసుకురావాలన్నయ్య. అవునమ్మా కల్పన, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నా నిర్ణయం? శ్రీవల్లికి నేనే తన తండ్రి అన్న విషయాన్ని చెప్పేస్తాను. అదేంటి మావయ్య గారు, శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు ఆ విషయం చెప్పొద్దన్నారని మీరే అన్నారు కదా. అవునమ్మా, అందుకే అసలు సీత ఎందుకు భయపడుతుందో తెలుసుకుని ఆ భయాన్ని పోగొడతాను. ఆ తర్వాత శ్రీవల్లికి ఆ విషయాన్ని చెప్తాను. నేను అనుకున్నది జరగాలంటే నా పిల్లలు దినేష్ మంగళ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే నాన్న, వాళ్ళని కలిసే ఏర్పాటు నేను చేస్తాను. మా కుటుంబానికి వచ్చిన శాపాన్ని పోగొట్టుకోకపోతే ఆయనకి ఇలా జరుగుతూనే ఉంటుందా? కోదండరామయ్య గారు, నువ్వు కలుసుకోవాలంటే శాప విమోచనం జరగాలి. శ్రీవల్లి ప్రాణత్యాగం చేస్తేనే మీ భార్యాభర్తలు కలుస్తారని నేను ఎలా చెప్పనమ్మా? అదొక్కటే శాప విమోచనానికి ఉన్న ఒకే ఒక అవకాశం, శ్రీవల్లి మరణం. సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న బావిలోని వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత తను ప్రాణత్యాగం చేస్తేనే మీకొచ్చిన శాపం పోతుందమ్మా. ఈ సమస్యకి పరిష్కారం ఆండాళ్లు చెప్పిన శాప విమోచనం ఒక్కటే మార్గమా? నా కూతురి ఆత్మత్యాగం వల్లే నా భర్త నాకు దక్కుతాడా? నవమాసాలు మోసి కని పెంచిన కూతుర్ని బలి పెట్టాలని ఏ తల్లి అనుకుంటుంది? ఈ లోకంలో ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ ఆడదానికైనా ఉంటుందా?